హలో వ్యూయర్స్, నేనైతే మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కాకరకాయ కర్రీ. సో దానికోసం ముందుగా నేనైతే కాకరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొకటి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ విడివిడిగా తీసేసుకున్నాను ఇందులో. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించి మూకుడైతే పెట్టేశాను. అందులో ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. సో ఇప్పుడు మనము ఇందులో పోపు అయితే వేసుకుందాం. చూడండి, జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం శనగపప్పును అయితే వేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో చూడండి, అవి అయితే ఫ్రై అయిపోయాయి. సో తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోవాలండి. త్వరగా ఫ్రై అయిపోవడానికి నేనైతే ఇక్కడ పసుపు వేస్తున్నాను. చూడండి, ఆనియన్ అవన్నీ ఫ్రై అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడైతే కాకరకాయ వేసేసాను. ఇంకొకసారి కలుపుకుందాము. కాకరకాయ వేసుకున్నాం కదా, సో ఇదైతే కొంచెం ఫ్రై అయిపోయే వరకు మనం వెయిట్ చేయాలండి. సో కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం దీన్ని. సో చూడండి, మూత పెట్టేశాను. ఒక 5 to 10 minutes వరకు ఉండాలి, మగ్గాలి. సో మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బాగా ఉడికిపోయిందనమాట. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం పాలను అయితే యాడ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను పాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పాలు పోసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట. సో చూసేయండి, అదైతే మగ్గింది పాలతో. సో తర్వాత నేనైతే కొంచెం పెరుగునైతే యాడ్ చేస్తున్నాను. సో చూడండి, దీంట్లో నేనైతే ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను. అలాగే కాకరకాయ కదా, కొంచెం పొడి కారం కూడా వేస్తున్నాను, కారపొడి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను, బట్ కాకరకాయలో కొంచెం చేదు ఉంటుంది అనుకుంటే కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో కొంచెం బెల్లం అయితే వేస్తున్నానండి. కాకరకాయ చేయదనుకునే వారికి ఇదైతే స్వీట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకోసం ఒక 2 బెల్లం ముక్కలు అయితే వేసాను. సో చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, చాలా బాగుంది. సో ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకున్నాను. బట్ కలర్ అయితే అద్దరిపోయిందండి. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనం పాలు, పెరుగు, కొబ్బరి, అలాగే బెల్లం వేసుకున్నాం కదా. బెల్లం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో బెల్లం వేసాం కదా, ఫ్లేవర్ అది ఎంత స్మెల్ అయితే పర్ఫెక్ట్ అండి, అద్దరిపోయిందండి. సో కాకరకాయ తినని వాళ్ళు ఎవరైనా, సో తినని వాళ్ళని కూడా తినేలా చేస్తుందండి. కాకరకాయ అయితే హెల్దీ, చాలా హెల్దీ అనమాట. సో మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇది తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. కంపల్సరీ తింటారు, చాలా ఇష్టపడతారు కూడా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వడం మర్చిపోద్దండి. సో మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.